హాయ్ హలో అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈజ్ క్యాష్ డిస్కౌంట్, నగదు డిస్కౌంట్ అనగానేమి, ఇది 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇది ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇది అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అండి. ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ నుంచి మీరు ఏ కంటెంట్ చదివినా, ఏ లెక్కలు చేసినా అది కేవలం బిజినెస్ సంబంధించిన మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ కంటెంట్ ప్రిపేర్ అయినా మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే రీడ్ చేయండి, లెక్కలు అయితే సొల్యూషన్ చేయండి. సో క్యాష్ డిస్కౌంట్, వాట్ ఈజ్ క్యాష్ డిస్కౌంట్, నగదు డిస్కౌంట్ అనగానేమి నేను చెప్తా అండి. ఫర్ ఎగ్జాంపుల్, నగదు డిస్కౌంట్ అంటే ఇక్కడ ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఇతను ఒక ఎక్స్ అనే పర్సన్. ఎక్స్ అనే పర్సను ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని గూడ్స్ కొంటాడండి. గూడ్స్ అంటే సరుకులు, ఉద్దరకు కొంటాడు, క్రెడిట్ బేసిస్లో కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఒక 10,000 రూపీస్ గల గూడ్స్ ఏం చేసిండు, ఈ ఎక్స్ అనే వ్యక్తి పర్చేజ్ చేసిండండి. ఇతని దగ్గరికి వచ్చినాయి కదా. అయితే ఇతను పర్చేజ్ చేసేటప్పుడు ఇతనితోని ఒక మాట మాట్లాడిండు, యజమానితోని. ఈయనెవరు? ఒక యజమాని, ఒక ప్రొప్రైటర్, ఒక ఓనర్ అనుకుందాం. ఇతను కస్టమర్ అనుకుందాం, ఓకేనా. ఇతను కస్టమర్. ఇతన్ని క్రెడిటార్ అంటారు, ఇతన్ని డెబిటార్ అంటారు. అంటే రుణగ్రస్తుడు, ఇతనేమో రుణదాత. అంటే లైక్ అప్పు ఇచ్చిండు అనుకుందాం. ఈయన ఉద్దరకు సరుకులు ఇచ్చిండు కాండి. అంటే 10,000 రూపీసు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీసు ఇతనికి ఇవ్వాలి, కానీ ఇయ్యలేదు. క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేసిండు. పర్చేజ్ చేసే ముందు ఏం చెప్పిండంటే ఒక డేట్ చెప్పిండు. నేను జనవరి 31కు ఈ యొక్క గూడ్స్, ఈ యొక్క సరుకుల యొక్క విలువ 10,000 రూపీసు జనవరి 31కి ఇస్తా అన్నాడండి. ఈయన జనవరి 1కి కొనుక్కున్నాడు. 1 మంత్ డ్యూరేషన్ పెట్టిండు, జనవరి 31కి ఇస్తా అన్నాడు. ఎగ్జాక్ట్లీ కనుక ఇదే 10,000 రూపీసు, 10,000 రూపీస్లో జనవరి 31కి నేను 10,000 రూపీసు ఇచ్చిండు. ఇన్ టైంలో ఇచ్చిండు కాబట్టి ఈ 10,000 రూపీస్లకి వెళ్ళి ఒక యజమాని 1,000 రూపీస్ ఇతనికి డిస్కౌంట్ ఇచ్చిండండి, ఇన్ టైంలో కట్టినందుకు. అంటే జనవరి 31 లోపు కానీ 31కి కానీ ఇన్ టైంలో 10,000 కట్టినందుకు ఆ 10,000కి వెళ్ళి ఒక 1,000 డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. ఆ 1,000 డిస్కౌంట్ని మనము క్యాష్ డిస్కౌంట్ అంటామండి. క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ డెఫినేషన్లో చూడండి. క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈజ్ ఆఫర్డ్ బై ద క్రెడిటార్. క్రెడిటార్ అంటే ఎవరండి? యజమాని. క్రెడిటార్ అంటే ఎవరు? యజమాని. ఈయనే ఉద్దరకు అమ్మిండు కదా, అమ్మే వ్యక్తిని మనం క్రెడిటార్ అంటాం. ఇట్ ఈజ్ ఆఫర్డ్ బై ద క్రెడిటార్ టు హిజ్ డెటార్ అంటారు. టు హిజ్ డెటార్ అంటే ఎవరండి? అతని యొక్క కస్టమర్, ఇతనే డెటార్, రుణగ్రస్తుడు. ఇతనికి టు హిజ్ డెటార్ ఫర్ ప్రాంప్ట్ పేమెంట్ అండి. ప్రాంప్ట్ పేమెంట్ ఆర్ మేకింగ్ ఎర్లీ పేమెంట్ బిఫోర్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డ్యూస్. ఇట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. సింపుల్గా తెలుగు మీడియం వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. నగదు డిస్కౌంట్ అంటే గడువు తేదీన లేదా గడువు తేదీ కంటే ముందే నగదు చెల్లించినందుకు రుణదాత రుణగ్రస్తునకు అంటే కస్టమర్కు ఇచ్చే డిస్కౌంట్ను నగదు డిస్కౌంట్ అంటారు. క్యాష్ డిస్కౌంట్. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తే
ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి. నా కంటెంట్ కనుక అర్థమైనట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.